జ్యువెలర్స్ వారి ఎక్స్క్లూజివ్ బ్రాంచ్ పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KBHP లో ఘన ప్రారంభం. ప్రతి 3 లక్షల కొనుగోలుపై 500 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ విచ్చేయండి. మొంతా తుఫాన్ ప్రభావంతో ఖమ్మం జిల్లాలో అన్నదాతలు నిండా మునిగారు. వరదలతో వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. చేతికొచ్చిన పంటలు వరదల్లో మునిగిపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. తుఫాన్ ప్రభావం వల్ల ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, పాలేరు, వైరా నియోజకవర్గంలో తీవ్ర నష్టం వాటిల్లింది. ఎగువన కురిసిన వర్షాల వల్ల అటు ఆకేరు, అదేవిధంగా మున్నేరుకు భారీ ఎత్తున వరద రావడంతో ఖమ్మం నగరంలోని వందలాది ఇండ్లు ముంపుకు గురయ్యాయి. ముంపుకు గురైన ఇంట్లన్నీ ఇప్పుడిప్పుడే మున్నేరు వదలడంతో మళ్లీ ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నారు. తుఫాను ప్రభావం వల్ల వరదల్లో కొనిజర్ల మండలంలో డీసీఎం డ్రైవర్ కొట్టుకుని పోగా డీసీఎం బయటపడినప్పటికీ డ్రైవర్ ఆచూకీ 4 రోజులైనప్పటికీ లభించలేదు. మొంతా తుఫాన్ ప్రభావంతో ఖమ్మం జిల్లాలో అన్నదాతలు నిండా మునిగారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భూపాల్ లైవ్ లో అందిస్తారు. భూపాల్, ఏంటి పరిస్థితి? ఎక్కువగా ఏ పంటలు నష్టపోయాయి? ఎంత మేర నష్టపోయాయి? రైతులు ఏమంటున్నారు? శ్రావణి, మనం తుఫాను ప్రభావంతో ఖమ్మం జిల్లాలో ఇటు మున్నేరు రావటం, అదేవిధంగా గాలిదుమ్ము, ఈదురుగాళ్ల వల్ల భారీ ఎత్తున పంటలు అయితే నష్టపోయినాయి. అటు ఆకేరు నుంచి మున్నేరు రావడంతో ఖమ్మం నగరంలోని వందలాది ఇండ్లు నీళ్లు వచ్చింది. నీళ్ళ కింద మొత్తం కూడా బట్టలు అన్ని తడిచిపోయిన పరిస్థితి. అది ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. 28 అడుగుల వరకు వచ్చి ఆ తర్వాత తగ్గటం ప్రారంభించింది. ఇప్పుడు 10 అడుగులకి మున్నేరు ఉంది. మున్నేరు కొంతమేరకు తగ్గింది అని చెప్పవచ్చు. మున్నేరు వల్ల ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ అది చేసిన నష్టం అయితే మిగిల్చి ఉంది. ఇకపోతే పంట పొలాలు మాత్రం కోలుకోలేని నష్టం వాటిల్లింది. మనం చూస్తున్నాం ప్రస్తుతం పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి సమీపంలోని గ్రామాల్లో ఉన్నాం. మొత్తం కూడా వరి పొట్టకొచ్చిన దశలో ఉంది. ఇది మొత్తం కూడా అంటే ఒరిగిపోయింది. అంటే ఇది వాస్తవానికి ఇప్పుడు వీటన్నిటిని కూడా కట్టలు కట్టాల్సింది. ఈ విధంగా అంటే వీటన్నిటిని ఇట్లా ఒక్కొక్క దాన్ని ఈ విధంగా నిలబెట్టి కట్టాల్సిన పరిస్థితి ఉంది రైతులకి. ఇది కూడా ఆర్థిక భారం. అంటే మనం చూస్తున్నాం అంటే ఇప్పటికీ నీళ్లు మాత్రం అదే విధంగా ఉంది. ఒక్కసారిగా వచ్చిన ఈదురుగాలికి మొత్తం పంట అంతా ఎలా ఒరిగిపోయిందో, అంటే మొత్తం ఒరిగిపోయింది. ఇట్లా ఒరిగిపోయి ఉన్నదాన్ని అంటే అంటే ఇంకా ఒక వారం రోజుల్లో కోసే పరిస్థితి. ఈ పరిస్థితిలో ఇవన్నీ కూడా పంటలన్నీ దెబ్బతిన్నాయి. అటు వరి ఈ విధంగా అయితే పత్తి నల్లగా మారిపోయిన పరిస్థితి. పత్తి అంటే వర్షపు నీళ్లు పడటంతో ఆ నీళ్ల ప్రభావం వల్ల మొత్తం కూడా పత్తి కూడా నల్లగా మారిపోయింది. అది కొనడానికి కూడా ఎవరు వ్యాపారస్తులు ముందుకు రాని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వచ్చి మొత్తం కూడా చూసి నష్టపరిహారం ఇచ్చే విధంగా చూద్దాం, సర్వేలు చేయమని చెప్పారు. దీనికి సంబంధించి రైతులు ఉన్నారు, వీళ్ళని అడిగి ఏంటి ఎంత నష్టం జరిగింది ఏంటి? 5 ఎకరాల పొలం మేము కౌలు చేస్తున్నామండి. 5 ఎకరాలకి సుమారుగా 1,50,000 దాకా ఇప్పటివరకు మేము పెట్టుబడి పెట్టాం. ఈ మొన్న వచ్చిన వర్షాల కారణంగా పంట మొత్తం నేలపాలైంది. ఇప్పుడు ఇది ఉన్న పొలంగా కోసినా, ఇంకా ఆరబెట్టి కోసినా, ఎట్లా చేసినా కానీ దీని నుంచి అయితే మనకి పెద్దగా వచ్చేది ఏం లేదండి. కనీసం పెట్టుబడి కూడా గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు. మేము రైతులం 5 ఎకరాలు కౌలు తీసుకొని చేస్తున్నాం. కౌలు కట్టాలి. దీన్ని మంత్రి గారు ఎట్లయినా దీనికి ఏమన్నా న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా చెప్పన్నా, ఏంటి ఎన్ని ఎకరాలు సాగు చేసినావు, ఏంటి పరిస్థితి, దీనికి పెట్టిన పెట్టుబడి ఏంటిది? నేను 30 ఎకరాల వ్యవసాయం చేస్తా. నాది ఆచార్యగూడెం. నేను పాలేరు ఆయకట్టు కింద రైతుని. నేను 30 ఎకరాల వ్యవసాయం సాగు చేస్తున్నాను. అయితే ఈ మొంతా తుఫాను దాటికి మా పొలాలన్నీ నీట మునగటం, కింద పట్టడం అలా జరిగింది. దీనికి మేము ఇప్పటివరకు ఒక 25,000 దాకా పెట్టుబడులు పెట్టినాం. కనీసం ఆ పెట్టుబడులన్నా చేతికి వస్తాయని ఆలోచిస్తున్నాంలే, కానీ ఆ పెట్టుబడులు కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదు. ఈ పొలంలో ఇలా నీళ్లు బారుతుంటే ఆ మెదల్ని కట్టేద్దామంటే కూలోళ్ళు వచ్చే పరిస్థితి లేదు. మాకు ఇంతకుముందు యాసింగ్ పంటలో ధాన్యాన్ని గవర్నమెంట్కి అమ్మితే ఇంతవరకు ఆ బోనస్ వేస్తా అన్నారు. ఆ బోనస్ కూడా వేసిన దాఖలాలు లేవు. ఆ కూళ్ళకే అప్పులు తీసుకొచ్చి కూలోళ్ళకి ఇచ్చి పనులు చేయించినాం. ఆ బోనస్ కోసం ఎదురు చూస్తుంటే అవి రాలేదని ఈ పంట మీదన్నా సరే అటో ఇటో అధిగమించుదాం అనే ఖర్చులు అధిగమించుదాం అనుకుంటే ఈ పంట కూడా మొంతా తుఫాను దాటికి మమ్మల్ని పూర్తిగా నీట ముంచేసింది. కానీ ఈ ఖమ్మం జిల్లాలో 3 మినిస్టర్లు ఉన్నారు. అంటే ఇప్పుడు మొత్తం నష్టం జరిగింది, ఇప్పుడు ఒరిగిపోయింది. దీన్ని ఎలా చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది? దీనికి ఎలా చేయటం అంటే ఏం లేదు. దీనికి ఒకళ్ళ మామూలుగా లేపేలా కడదామన్నా కానీ మళ్ళీ ఇంకో తుఫాను వస్తుందని కొన్ని టీవీ ఛానల్స్ చెబుతున్నాయి. మాకు ఇంకా అసలు ఏం నష్టం జరిగిద్దో అనే భయాందోళనకు గురై ఉన్నాం. అంటే మీకు ఇప్పుడు నష్టం 2 రోజులు తుఫాను వచ్చి ఇదంతా నష్టం జరిగి 3 రోజులు అయింది. ఎవరైనా అధికారులు వచ్చారా, చూసారా, ఏంటి పరిస్థితి? ఇంతవరకు మాకు అసలు అధికారులు మేము ఫోన్ చేసినా కానీ ఏమి చెప్పటం లేదు, వాళ్ళు రావటం లేదు.
ప్లస్ ఇక వస్తారని ఎదురు చూస్తున్నాం కానీ వాళ్ళు వచ్చే పరిస్థితి ఏం కావట్లేదు. మేమంతా భయభ్రాంతులకు గురవుతున్నాం. ఈ పంట ఎట్ట చేతికి వస్తుంది, మేము ఎట్లా అప్పులు ఎలా తీర్చాలి, ఈ రైతు బోనస్ డబ్బులు ఏరాయా, ఈ పంట ఎట్లా ఆగిపోయి ఏంటి పరిస్థితి, ఎట్లా నష్టాన్ని ఎలా పూడ్చుకోబోతారు? ఏముంది, మంత్రులు ఏమన్నా చేసి ఏదన్నా చేస్తే ఏమన్నా అయిద్దండి, లేదంటే మరి మా పరిస్థితి ఏందో ఏం అర్థం కావట్లేదు. మొత్తం పొలం మొత్తం ఏం లేదు, సాప చుట్టినట్టు మొత్తం పడిపోయింది. ఇది ఇక్కడ మనం చూస్తున్నాం, ఇది వరి పంటే కాకుండా అదే విధంగా పత్తి అన్ని పంటలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న రైతుల్ని మంత్రులు ప్రభుత్వం ఆదుకోవాలని ఇక్కడ నుంచి వీళ్ళందరూ కోరుతున్నారు. శ్రావణి. రైట్ భూపాల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.